ఈరోజు మనం వీడియోలో ఏం చూడబోతున్నామంటే 8 వోల్ట్ బ్యాటరీ ప్యాక్ తయారు చేయబోతున్నాం. ఈ బ్యాటరీ ప్యాక్ తయారు చేయడానికి ముందు మీకు ఒకటి చెప్పాలి. మీరు వీడియోస్ చూస్తున్నా కానీ లైక్ చేయట్లేదు, సబ్స్క్రైబ్ చేయట్లేదు. మీరు ఇలాంటి వీడియోస్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేస్తేనే నేను ఇలాంటి మరికొన్ని వీడియోస్ పెట్టగలను. రండి వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ ఈ బ్యాటరీ ప్యాక్ ఉంది కదా, ఈ లిథియం బ్యాటరీ ఇస్తే ఒకటి 2500 mAh ఉంటుంది, రెండు కలిపి 5000 mAh ఉంటుంది. 2S బ్యాటరీ అయితే వాడుతున్నాం మనం. తర్వాత ఈ బిఎంఎస్ గురించి చెప్పాలంటే మనమైతే ఇది ల్యాప్టాప్ షాప్ నుంచి తీసామన్నమాట. ఇదే చూడండి, సెన్సార్ ఉంది. హీట్ అవుతే ఓవర్ ఛార్జింగ్ అవుతే స్టాప్ అయిపోద్ది, ఛార్జింగ్ అవుద్ది. ఈ బిఎంఎస్ అయితే అది వాడిపోతుంది. తర్వాత ఇదేమో సాకెట్ అనమాట, 12 వోల్ట్ సాకెట్. ఈ కాపర్ వైర్స్ ఇప్పుడు ఇదే వాడపోతున్నాం. లెట్స్ మేక్ వీడియోలోకి రండి. ఇప్పుడైతే మనం ఇక్కడ ప్లస్ వైర్ అయితే షోల్డర్ చేయబోతున్నాం. ఒకటైతే షోల్డర్ అయిపోయింది. తర్వాత ఇంకో ప్లస్ వైర్ అయితే షోల్డర్ తీసుకున్నాం. ఇది కూడా షోల్డర్ తీసాం ఫ్రెండ్స్ పర్ఫెక్ట్గా. ఈ టైప్ అయితే నెగిటివ్ వైర్ అనమాట. ఈ నెగిటివ్ వైర్ అయితే ఇదే షోల్డర్ చేసుకుందాం. ఇది కూడా షోల్డర్ అయిపోయింది ఫ్రెండ్స్. బీ కేర్ఫుల్, చిన్నపిల్లలు ఇంట్లో ఎవరు ట్రై చేయకండి అసలు. ఇదైతే షోల్డర్ చేసామన్నమాట. ఫస్ట్ ఇక్కడ గ్లూ గన్తో గ్లూ స్టిక్ చేసేసుకుందాం. ఇప్పుడైతే మనం గ్లూ గన్తో స్టిక్ చేసేసుకుందాం ప్రాపర్గా. చూసారా గ్లూ ఎంత ఫాస్ట్గా వస్తుందని. చాలు ఫ్రెండ్స్, ఇప్పుడు స్టిక్ చేసేసుకుందాం ప్రాపర్గా. ఈ గ్లూ గన్ అయితే మీకు చెప్తాను. ఇప్పుడు ఈ సెన్సార్ ఉంది కదా, ఈ సెన్సార్ అయితే ఈ మధ్యలో స్టిక్ చేసేసుకుందాం ప్రాపర్గా. ఇప్పుడైతే ఈ గ్లూకి మధ్యలో ఇది స్టిక్ చేసేసుకుందాం ఫ్రెండ్స్, ఈ బిఎంఎస్ని. ఇప్పుడు అయితే మనం సోల్డర్ కొట్టేద్దాం ఈ బిఎంఎస్కి. మీ కనెక్షన్స్ అయితే చెప్పేస్తున్నాను. ఈ టైప్ అయితే ప్లస్ వస్తుంది, ఈ టైప్ అయితే మైనస్ వస్తుంది. ఆ టైప్ కూడా అంతే బ్యాటరీకి అయితే. ఒకే లైన్ అయితే కరెక్ట్గా ఇవ్వాలన్నమాట. ఇప్పుడైతే సాల్డర్ చేస్తాం ఫ్రెండ్స్. మనం అయితే బ్యాటరీ ప్యాక్ అయితే రెడీ అయిపోయింది ప్రాపర్గా. ఫ్రెండ్స్ ఈ సాకెట్ అయితే ఇక్కడ షోల్డర్ చేసేద్దాం ఫ్రెండ్స్. ఇక్కడ P- పీ ప్లస్ ఉంటుంది కదా, ప్లగ్ ప్లస్ అనమాట. టైప్ అయితే షోల్డర్ చేసేద్దాం. ఫ్రెండ్స్ ఇప్పుడైతే మన బ్యాటరీ ప్యాక్ అయితే సేఫ్గా రెడీ అయిపోయింది అనమాట. మీరు ఇంట్లో ఇలాంటి బ్యాటరీ ప్యాక్ తయారు చేసుకోండి. కాకపోతే చిన్నపిల్లల ముందు అసలు చూపించొద్దు, ట్రై చేసేస్తారు. థ్యాంక్ యూ. లాస్ట్లో చెప్పడానికి మర్చిపోయాను, మీరు వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసుకోండి, షేర్ చేసుకోండి. అప్పుడే నేను ఇలాంటి వీడియోస్ మరికొన్ని పెట్టగలను. థ్యాంక్ యూ. గుడ్ బై.